ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర ఈ మాట మనం ఎక్కువగా వింటున్నాం. చదివింది గుర్తుండడం లేదు అని. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నారు. పిల్లలైతే రాత్రి లేట్ నైట్ వరకు చదువుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. స్కూల్లో, ట్యూషన్లో చదివేసి మళ్ళీ ఇంటి దగ్గర కూడా చదివినప్పటికీ కూడా ఎగ్జామ్స్లో మాత్రం రాయలేకపోతున్నారు. చిన్నపిల్లల్లో మెమరీ లేకపోవడం అనేది జరుగుతుందా? జ్ఞాపక శక్తి బాగుండాలి అంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? హాయ్, నేను శ్రావణి రెడ్డి, టీన్ బిహేవియరల్ కోచ్. నిజం చెప్పాలంటే మెమరీ తగ్గడము లేకపోవడము అనేది ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు కానీ, జెనెటిక్స్ లోపాల వల్ల కానీ వచ్చే సమస్య. ఈ రెండు కారణాలు తప్ప జ్ఞాపక శక్తి లేదు అనో, తక్కువ అయిపోయిందనో అనడానికి సైంటిఫిక్ పరమైన ఆధారాలు ఏమీ లేవు. చాలామంది పిల్లలు ఇంట్లో చదివి ఎగ్జామ్కి వెళ్ళాక మర్చిపోయాము అంటారు. ఇంట్లో చదవడం పేరెంట్స్ కూడా చూసే ఉంటారు. మరి ఎందుకు మర్చిపోతారు అనే ప్రశ్నకి కొంచెం వివరంగా సమాధానం చెప్పుకుందాం. పిల్లల్లో మెమరీ అనే విషయం మీద ఈ మధ్య 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు 1,00,000 మంది స్టూడెంట్స్ పైన ఒక రీసెర్చ్ చేశారు. అందులో తెలిసిన ఒక విషయం ఏంటంటే, రాత్రి అనేది మనం నిద్రపోయే టైము. సృష్టిలో రాత్రి మెలకువగా ఉండేది ఒక గుడ్లగూబ మాత్రమే. అందుకే రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉన్న వాళ్ళని మనము నైట్ ఔల్స్ అంటూ ఉంటాం. ఒకప్పుడు రాత్రి 8:30 కల్లా భోజనం చేసేసి 1 గంట చదువుకొని 10 గంటల కల్లా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు పద్ధతి మారిపోయింది. పిల్లలు రావడమే అలసిపోయి 5:30 దాటాక వస్తారు. వాళ్ళకి ఏదో ఇంత స్నాక్స్ పెట్టేసి 1 గంట అటు ఇటు తిరిగేశాక ట్యూషన్కి పంపిస్తాం. రాత్రి 9కి వచ్చినప్పుడు అప్పుడు హడావిడిగా అన్నం తినేసి పొద్దున్నుంచి అలసిపోయి ఉన్నాడులే అని వాళ్ళు అడగగానే మనం వాళ్ళకి రిలాక్సేషన్ కోసం మొబైల్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న రిలాక్సేషన్కి అది ఒక్కటే మార్గం ఉంది కాబట్టి. రాత్రి పొద్దుపోయాక వాళ్ళు 1 గంట దాంతో ఆడుకునేసరికి వాళ్ళ వయసుని బట్టి, శరీర ధర్మాన్ని బట్టి పడుకునే టైం దాటిపోతుంది. మొబైల్ పిల్లల చేతికి ఇవ్వడంలో తప్పులేదు, పిల్లాడు ఆడుకోవడము తప్పులేదు. ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్, అందుబాటులో ఉన్నవన్నీ తెలుసుకోవాలి. అయితే మనం వాళ్ళకి మొబైల్ ఇచ్చే టైమే తప్పు. రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల పిల్లల మెమరీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన మెదడులో గ్రే మ్యాటర్ అనే ఒక పదార్థం ఉంటుంది. రాత్రిపూట ఫోన్ వాడుతున్నాము అంటే మనం నిద్రపోవడం లేదు. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా మరేదో చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన బాడీకి సరి అయిన టైంలో కావాల్సినంత నిద్రని ఇవ్వలేదో, మెమరీ అండ్ బిహేవియర్కి సంబంధమైన అంశాల్లో బ్రెయిన్ ఎదుగుదల ఆగిపోతుంది. ఇది వెంటనే బయటపడే లక్షణం కాదు, కొంత టైం పడుతుంది. మనకి ఒక దోమ కుట్టినప్పుడు ఆ కారణంగా ఫీవర్ వస్తే 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. కానీ మన బ్రెయిన్ ఈ రకంగా ప్రభావితం అవుతుంది అనే విషయం 2 to 3 ఇయర్స్ తర్వాత కానీ మనం తెలుసుకోలేము. 4th to 5th క్లాస్ చదివే పిల్లలు ఈ టైంలో ఫోన్కి అలవాటు పడి నిద్ర చెడగొట్టుకుంటే సరిగ్గా 7th 8th క్లాసెస్కి వచ్చేసరికి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సరిగ్గా అది పిల్లలకి చాలా క్రూషియల్ టైము. అంతేకాకుండా ఇలాంటి పిల్లలకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండదు. ఇంట్రోవర్ట్స్లా తయారవుతూ ఉంటారు. ఎవరితోనూ కలవరు. కాబట్టి పిల్లల్ని నైట్ టైం మొబైల్ వాడనివ్వడం మంచిది కాదు. దానికి వేరే టైం కేటాయించుకోవాలి. నిద్రపోయే టైంలో వాళ్ళ నిద్ర మీద ప్రభావం పడే ప్రమాదం రానివ్వకూడదు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మార్నింగ్ పనిపైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. ఎవరికైనా సరే అలసట తీరాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా నిద్రే మంచి మెడిసిన్. మధ్య మధ్యలో మెలకువ రావడం, అలా మెలకువ వచ్చినప్పుడు ఫోన్ తీసి చూస్తూ ఉండడం, ఇలాంటివి నిద్రను పాడు చేస్తాయి. ఎట్టి స్ట్రెచ్ నిద్రపోయినప్పుడు బాడీకి, బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది. అలా రెస్ట్ దొరికినప్పుడే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. మెమరీ లేకపోవడానికి ముఖ్య కారణం సరైన నిద్ర లేకపోవడమే. నిద్రపోవడం, నిద్ర లేకపోవడం విషయాల్లో మనం టైం పాటించాలి. ఒకే టైంకి పడుకోవాలి, ఒకే టైంకి నిద్ర లేవాలి. భోజనం ఒక అరగంట అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ నిద్ర మాత్రం 10:30 నుండి ఉదయం 5:30 వరకు అని ఒక సమయం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడే బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. వాటికి తగినంత రెస్ట్ దొరికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్లో పెద్ద పెద్ద ఆన్సర్స్ రాసే పని ఉండడం లేదు కదా. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఇచ్చిన 4 ఆన్సర్స్లో ఒకటి పిక్ చేసుకోవాలి. అంటే ఆ 4గిట్లో ఏది సరైంది అనేది వెంటనే గుర్తుకు రావాలి అంటే, అరే ఇంతవరకు గుర్తుంది, ఇప్పుడే మర్చిపోయాను అనే మాటలు పిల్లల దగ్గర వింటూ ఉంటాం. ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. మొదటిది ఫ్రీ కాలింగ్. రోజు మనం కలిసి ఒక ఫ్రెండ్ పేరు చెప్పమంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పేస్తాం.
బ్రెయిన్లో ఫ్రెండ్కి సంబంధించిన సంగతులన్నీ మనకు ఎప్పుడు రీకాల్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఏమీ ఆలోచించకుండా పేరు చెప్పేస్తాం. దీనిని ఫ్రీ కాలింగ్ అంటాం. రెండోది క్రూడ్ కాలింగ్. ఈ విధానంలో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు టక్కుని సమాధానం చెప్పలేకపోయినా ఒక క్లూ ఇస్తే చెప్పేస్తారు, లేదా కొంచెంసేపు ఆలోచించి చెప్పేస్తారు. ఈ నెల ఖర్చు ఎంత అయింది అంటే వెంటనే చెప్పగలుగుతాం, కానీ దేనికి ఎంత ఖర్చు అయింది అంటే మాత్రం కొంత టైం తీసుకొని మాత్రమే చెప్పగలం. లిస్ట్ చూసుకొని చెప్పాల్సిందే. పిల్లలకు కూడా క్రూడ్ కాలింగ్ ఉంటుంది. ఏదైనా హింట్ ఇస్తే చెప్పగలుగుతారు. ఇంకా మూడోది సీరియల్ రీకాలింగ్. దీనికి ఎగ్జాంపుల్గా ఫోన్ నెంబర్స్ చెప్పుకోవచ్చు. మనకు ఎంత కావాల్సిన వాళ్ళైనా, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా మన మొబైల్ నెంబర్స్ పూర్తిగా గుర్తుండవు. మొదటి 3 నెంబర్స్ కానీ లాస్ట్ 3 నెంబర్స్ కానీ గుర్తుంటాయి, లేదా పూర్తి నెంబర్లు కొన్నే గుర్తుంటాయి. అలా అని మధ్యలో ఉన్న 3 నెంబర్లు చెప్పమంటే కొంత తడుముకుంటూ చెప్పాల్సి వస్తుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తు తెచ్చుకొని అలా చెప్పడాన్ని సీరియల్ రీకాలింగ్ అంటారు. ఇప్పుడు చదువుకునే పిల్లల్లో వాళ్ళు చదువుకునేవన్నీ ఈ 3 విభాగాల్లోనే ఉండాలి. కొంచెం సమయం తీసుకున్నప్పటికీ రాయడానికి గుర్తొస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది పిల్లలు అన్నీ మర్చిపోతున్నాం, ఏది గుర్తుండట్లేదు అంటారు. చదివే విషయం మీద దృష్టి పెట్టకపోవడం అనేదే కారణం తప్ప శారీరక లోపం ఏమాత్రం కాదది. శ్రద్ధగా చదివి ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటే అన్నీ గుర్తుంటాయి. పెద్దవాళ్ళు కూడా పిల్లలు చదివే పద్ధతి ఏంటి, వాళ్ళు చదివేటప్పుడు ఎంత శ్రద్ధగా చదువుతున్నారు అనే విషయాలు ముందు గమనించుకోవాలి. అప్పుడు మెమరీ తగ్గడము లేకపోవడము గురించి ఆలోచించాలి. ఎందుకంటే మెమరీ తగ్గడం అనేది అన్నింటికన్నా చివరి ప్రాధాన్యత. పిల్లలు చదివే పద్ధతి, గుర్తుపెట్టుకునే పద్ధతిలోనే ఎక్కువ లోపం అంతా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే గదిలో ఏ సౌండ్స్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. పిల్లల్ని చదువుకోవడానికి వదిలేసి పెద్దలు టీవీ గట్టిగా పెట్టుకోవడము, ఫోన్లో మాట్లాడడము, ఫోన్ చూస్తూ గడిపేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటే సహజంగానే పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండదు. వారికి శ్రద్ధగా చదవాలి అనిపించదు. ఇలాంటప్పుడు సహజంగానే చదివింది గుర్తుండదు. కొంతమంది పెద్దవాళ్ళు తెలియక సరిగ్గా పిల్లలు చదువుకునే టైంలో అంతకుముందు ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, సరిగ్గా రాలేదని, తిరగడం, ఆటలు ఎక్కువ అయ్యాయని తిడుతూ ఉంటారు. ఇటువంటి సంఘటనల వల్ల కూడా చదివింది బుర్రకు ఎక్కదు. ఇవన్నీ కూడా పిల్లల మెమరీని ప్రభావితం చేసేవే. కొంత పెద్దవాళ్ళలో కూడా మార్పు రావాలి. మోస్ట్లీ పిల్లలు చదివింది గుర్తుండడం లేదు అనడానికి ఇవే కారణాలు అయి ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్.